పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పాప మిస్ అయి వారం రోజులైనా ఇప్పటి వరకు ఆ పాప ఆచూకీ దొరకలేదు. పాపతో పాటు వెళ్లిన కుక్క తిరిగి రాగా ఆ కుక్క ద్వారా పాప ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు దాని మెడకు జీపీఎస్ ట్రాకర్ను అమర్చి అడవిలోకి వదిలారు. మనుషులను చూసి కుక్క భయపడుతుండటంతో దానిని ఒక బోనులో ఉంచారు. తాజాగా ఆ కుక్క అనుమానాస్పద రీతిలో మరణించింది. దీంతో పోలీసులు పాప మిస్సింగ్, కుక్క మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2 రోజుల పాటు విచిత్రంగా ప్రవర్తించిన కుక్క మరణించడంతో చిన్నారి జాహ్నవి ఆచూకీని కనుగొనడం పోలీసులకు సవాల్గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఏదైతే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు విషయంలో అయితే కనుక కీలకంగా వ్యవహరిస్తున్న పెంపుడు కుక్క అయితే కనుక ఈ రోజు మృతి చెందింది. దీంతో ఆ కొత్త చర్చకు కూడా దారితీసిన పరిస్థితి ఉంది. అంటే కుక్క మృతి చెందడం పట్ల కూడా పలు అనుమానాలు కూడా దారితీస్తున్నాయి. అంటే నిన్నటి వరకు కనిపించకుండా పోయిన కుక్క అయితే కనుక 2 రోజుల క్రితం తిరిగి వచ్చి ఏదైతే పాప మిస్సింగ్ సంబంధించి కీలకంగా వ్యవహరిస్తుంది. పలు అంశాలు కూడా ఆమె ఆచూకీ చెప్పే దానికోసం అయితే కుక్క వీలుగా ఉంటుందని చెప్పి పోలీసులు అయితే భావించారు. అయితే ఈ కుక్కకు కూడా జీపీఎస్ సిస్టమ్ అయితే అమర్చి ఆ కుక్క కదలికలను కూడా పోలీసులు అయితే గమనించారు. కానీ ఏ విధమైన ఆచూకీ అయితే దొరకలేదు, ఏ విధమైన ఆధారం కూడా దొరకని పరిస్థితి. అయితే తాజాగా ఈ రోజు ఆ కుక్క అయితే కనుక వెంటగా ప్రవర్తిస్తూ మృతి చెందడం పట్ల పోలీసులు కూడా అనేక కోణాల్లో కూడా పరిశీలన అయితే చేస్తున్నారు. అయితే కేసు ఇంకా కూడా మిస్టరీగానే మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కుక్క మృతి చెందడం పట్ల ఈ పోలీసులు కావచ్చు, ఇటు తల్లిదండ్రులు కావచ్చు అనుమానాలు అయితే దారితీస్తారు. అంటే ఈ కుక్క మీద ఎవరైనా దాడి చేసి ఉంటారు, అందుకే ఈ కుక్క మృతి చెందింది అనే యాంగిల్లో అటు పోలీసులు కానీ ఇటు తల్లిదండ్రులు కానీ చెప్తున్న పరిస్థితి. అంటే కీలకంగా ఈ కేసుకు సంబంధించి చిన్నారి ఆచూకీ కోసం అయితే కనుక కీలకంగా వ్యవహరిస్తుందనుకున్న కుక్క కూడా లేకపోవడంతో పోలీసులకైతే ఈ కేసు ఒక సవాలుగానే మారిందని చెప్పొచ్చు. అన్ని కోణాల్లో కూడా ఈ పోలీసులు విచారణ చేస్తూ ఆ చిన్నారిని అయితే పట్టుకోవడం కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కుక్క మృతి చెందడంతో పాటు ఆ చెందడంతో ఇటు పోలీసులు అయితే కనుక ఉన్న ఆధారం కూడా లేదు కాబట్టి వేరే కోణాల్లో కూడా ఈ పరిశీలన చేసి అసలు చిన్నారి ఏమైంది, అసలు ఉందా లేదా అనే దాని మీద కూడా ఈ పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అంటే అక్కడ స్థానికంగా ఎవరైనా తీసుకెళ్లిపోయి ఉండొచ్చు అనే కోణంలో అయితే కనుక పోలీసులు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ చిన్నారి జ్ఞానేశ్వరి కోసం అయితే కనుక అక్కడ 500 ఎకరాల్లో ఉన్న కొండలు కావచ్చు, అలాగే అక్కడ పామాయిల్ తోట కావచ్చు, మొత్తం క్షుణ్ణంగా కూడా ప్రతి అంశాన్ని కూడా ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి జ్ఞానేశ్వరి ఇక్కడ లేదు అనే నిర్ధారణకు అయితే పోలీసులు ఇచ్చారు. కానీ కుక్క ఏదైనా ఆధారం చూపిస్తుందని చెప్పి పోలీసులు భావించినప్పటికీ ఇక కుక్క కూడా లేకపోవడంతో ఇది ఎవరైనా తీసుకెళ్లారా ఏంటి, అసలు ఈ ఫ్యామిలీతో ఎవరికైనా ఘర్షణలు ఉన్నాయా, ఆ ఘర్షణ నేపథ్యంలో వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లారా, లేకపోతే అటుగా వెళ్తున్న ఎవరైనా ఈ పాపను తీసుకెళ్లిపోయారన్న కోణంలో అయితే కనుక పోలీసులు దర్యాప్తు చేస్తూ అన్ని కోణాల్లో కూడా విచారణ చేస్తున్నారు. అయితే ఇటుపక్షలో పాప ఆచూకీ అయితే మేము కనుక్కుంటామని చెప్పేసి ఏదైతే డిఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో అక్కడ పోలీసులందరూ కూడా కొన్ని బృందాలకు కూడా ఏర్పడి అక్కడ చేస్తున్నారు. అక్కడ మరోవైపు అయితే డ్రోన్ తో కూడా ఇప్పటికీ కూడా చిన్నారి ఆచూకీ కోసం అయితే కనుక తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.